ఈనాటి కార్మిక చైతన్య యాత్రకు విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రీతమ మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరామ గారికి, అట్లాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ సూర్యనారాయణ గారికి, అట్లాగే డైరెక్టర్ పిపి శ్రీ వెంకటేశ్వర్లు గారికి, గుర్తింపు సంఘం నాయకులు శ్రీ తిరుపతి గారు, నరేందర్ గారు, ఖైరీగూడ ఉద్యోగులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ముందుగా ఒక్కసారి సార్లు మన ఇక్కడికి వచ్చే సార్లు గట్టిగా చెప్పగలతో స్వాగతం పలుకుదాం. బెల్లంపల్లి అతిపెద్దమైనటువంటి ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ లో పనిచేసినందుకు అందరికీ గర్వకారణం. ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ మైన్ 2005లో ఇది ప్రారంభమైంది. 20 సంవత్సరాలు నడిచింది. ఇంకా బ్యాలెన్స్ లైఫ్ సుమారు 4.5 సంవత్సరాలు ఉంది. దీని ఉత్పత్తి లక్ష్యము సంవత్సరానికి 37.5 లక్షలు ఈసీ కెపాసిటీ. గత సంవత్సరము 2023-24 సంవత్సరంలో ఈ మైను ఇన్సెప్షన్ నుంచి అత్యధికంగా 37.5 లక్షలు టన్నులు సాధించి సింగరేణి టార్గెట్స్ 70 మిలియన్ టన్నులు సాధించడంలో ప్రముఖ పాత్ర వహించిందని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. దీనికి మీ అందరికి కూడా నేను అభినందన తెలియజేస్తూ, ఈ సంవత్సరం 72 మిలియన్ టన్నులు సింగరేణి సంస్థ లక్ష్యంగా ఉంది. అందులో మనకు మళ్ళీ 37.5 లక్షలు ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. నిన్నటి వరకు చూసుకున్నట్టయితే 29,55,000 సాధించాం. ఇంకా 7,94,000 సాధించాలి. తప్పకుండా సాధిస్తామని నవ్వుకుంది. ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్న సార్లకి, చైర్మన్ గారికి, ప్రీతమ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ సంవత్సరం కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 37.5 లక్షల టన్నులు సాధించి రక్షణతో సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా యూనియన్ నాయకుల్ని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. కార్మిక యాత్ర కార్యక్రమంలో భాగంగా మన ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రియతమ జనరల్ మేనేజర్ బెల్లంపల్లి రథసారథి శ్రీనివాస్ సార్ గారు, అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన మన సింగరేణి రథసారథి, కార్మిక పక్షపాతి, పేదల అభ్యున్నతి కోరుకునేటువంటి మన సిఎండి గారు, గౌరవ సిఎండి గారు బలరామ్ గారికి, సార్ గారికి, అలాగే డైరెక్టర్ ఓపీ సూర్యనారాయణ సార్ గారికి, అలాగే డైరెక్టర్ పిపి వెంకటేశ్వర సార్ గారికి, అలాగే ఆఫీసర్ సంఘ అధ్యక్షులు నరేంద్ర సార్ గారికి, మరియు అధికారులకు, మరి నా తోటి యూనియన్ నాయకులకు, సింగరేణి మన ఖైరీగూడ ఉద్యోగులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సరే, సార్ మన ఖైరీగూడ విశేషాలు చెప్పారు. ఇక్కడ ప్రధానంగా ఏమున్న సమస్యలను కూడా మేము మన జీఎం గారితో మాట్లాడి పరిష్కరించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. సార్ కూడా మాకు అంత సానుకూలంగా స్పందించి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నాడు. మన ఒకప్పుడు వెలిగినటువంటి గోలేటి ఇప్పుడు కొంచెం బాధాకరమైన విషయంలో నడుస్తా ఉన్నది. ఒకప్పుడు గోలేటి 1A, డోలీ 2, డోలీ 1, డోలీ 2 3 ఓపెన్ కాస్ట్ ఉండేటువంటి, ఓపెన్ కాస్ట్ ఉన్నప్పుడు అగ్రగామంలో ఉండేటువంటి వాళ్ళం. ప్రస్తుతానికి మన ఖైరీగూడ ఒకటి ఓపెన్ కాస్ట్ ఉంది. ఓపెన్ కాస్ట్ నుంచి మనం ఏదైనా టార్గెట్ ఇవ్వాలన్నా కూడా దాని నుంచి నడుస్తా ఉన్నది. అది కూడా ఈ లాగుతా ఉంటే 3 సంవత్సరాల క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పకుండా గోలేటి 1 ఓసీ, మరి మాదర ఓసీని త్వరలోనే ప్రారంభించాల్సిందిగా మన సిఎండి గారికి విజ్ఞప్తి చేస్తాం, మనం చేస్తా ఉన్నాం. మీ అందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా సాధించాల్సిన అవసరం ఉన్నది. అలాగే గోలేటి 1 ఇంగ్లాండ్, ఎస్డిఎల్స్ మిషన్స్ అన్ని కూడా అందులో మనకు కూరుకుపోయినటువంటి పరిస్థితి తెలుసు. ఆ రా వాటర్ కూడా మనకు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మన కార్మికులందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది. అది తాగడానికి వీలైనటువంటి వాటర్ అయినప్పటికీ కూడా మనం ఏదో గడుపుతా ఉన్నాం. తప్పకుండా మాకు మంచి డ్రింకింగ్ వాటర్ కల్పించాల్సిందిగా మన గౌరవ సిఎండి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక సమస్యలు అంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేటువంటి ముఖ్యంగా ఆపరేటర్ కీలక, మన ఉత్పత్తిలో కీలక భాగస్వాములైనటువంటి ఈపీ ఆపరేటర్స్ కి C2B, B2C అవి వేకెన్సీతో నిమిత్తం లేకుండా మన టైం పార్ట్ ప్రకారం కల్పించాలని చెప్పేసి కూడా మన గౌరవ డైరెక్టర్ గారికి, మన సిఎండి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, అదొక పెద్ద బర్నింగ్ ఇష్యూ ఉన్నది మా దగ్గర ఇప్పుడు. అదొకటి. మ్యాన్ పవర్ కొరత బాగున్నది. దిగ్గునలు మన మెడికల్ ఎన్ఫీడ్ అయినా ఏదైనా కూడా కార్మికులు దిగిపోతూ ఉన్నారు. వాళ్ళ ప్లేసుల్లో నూతనంగా కార్మికులను పోస్టింగ్ చేయట్లేదు. ముఖ్యంగా మనకి ఇక్కడ టెక్నీషియన్స్ కొరత బాగున్నది, ఏపీ ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్ కొరత బాగున్నది. కాబట్టి ఆ 2 పోస్టింగ్ ఇస్తే మేము తప్పకుండా మీరు ఇచ్చిన టార్గెట్ సాధించడానికి కూడా ఏమైనా సాధిస్తాం. ఎట్లా సాధిస్తాం సార్? తప్పకుండా సాధిస్తాం. కాకపోతే ఇవన్నీ కొంచెం నోట్ చేసుకుని దయచేసి మాకు అమలు పరిస్థితిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం ఏ సమస్య అయినా కూడా జీఎం గారితో మాట్లాడి మేము పరిష్కరించుకొని దాన్ని ముందడుగు వేయడానికి ప్రయత్నం చేస్తాం.
ఇప్పుడు 105% మనం అప్పుడు పోయిన సంవత్సరం సాధించుకున్నాం. మరి అత్యధికంగా కూడా ఈ 1% కూడా మనం తీసుకున్నటువంటి ఘనత ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నా ఈ మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మన ఓపెన్ కాస్ట్ కార్మికులందరికీ కూడా మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఉత్పత్తిలో కీలక భాగంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు అన్ని కార్మిక మా సంక్షేమాలు మీరు చూస్తే మేము తప్పకుండా ఉత్పత్తి సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్తే. గౌరవ సంచాలకులు ఎల్వి సూర్యనారాయణ గారు, వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ గారు, నరేంద్ర గారు అండ్ తిరుపతి గారు అండ్ మీ అందరిని రిప్రజెంట్ చేస్తున్న కిరణ్, ప్రదీప్, సాగర్, తిరుపతి అండ్ మిగతా యూనియన్ నాయకులు అండ్ కార్మిక సోదరులు అందరికీ నమస్తే. సో కొందరు భోజనం చేయకుండా ఇప్పుడు దాకా ఉన్నారు. ఓకే, we all appreciate your efforts. మీకు అందరికి అభినందనలు. అండ్ ఇందాక శ్రీనివాస్ గారు అడుగుతున్నా, ఇందాక సిహెచ్పికి వెళ్ళాము, అక్కడ చాలా మంది ఉన్నారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మన ఎస్ఓపిస్ మనము రెగ్యులర్ చదివే కాకుండా డిఫరెంట్ వాయిస్ తో, లేడీస్ వాయిస్ తో కానీ జెంట్స్ వాయిస్ తో రూపొందించారు. అండ్ మనం ఒక సత్తుపల్లి ఒక సిహెచ్పి కట్టాము, అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ సిహెచ్పి చూస్తే అది 90 కోట్లలోనే అద్భుతంగా కట్టారు. అంత క్వాలిటీతో కట్టారు, అంత బాగుంది. అంటే ఇక్కడ ఉన్న ఉద్యోగులు, కార్మికుల పాత్ర దానికి ఎంత ఉంది. దుమ్ము ధూళి లేకుండా అంత వాటర్ స్ప్రింక్లర్స్, ఫాక్ మెషిన్స్ అన్ని పెట్టేసి చాలా బాగా చేశారు. ఇవన్నీ చేసేది అంటే కొంత మనం జనరల్ బయట ఏమంటుంటారు, బొగ్గు గనులాగానే దుమ్ము ధూళి వస్తుంటది అంతే కదా. ఏదో మన తెల్ల కుక్కలు నల్ల కుక్కలు అయిపోతున్నాయి మన మీటింగ్ లో. సో అలాంటివి అంటుంటారు. ఇవో మీరు అట్లా కాకుండా అంత పద్ధతిలో ఉన్న ఈ అడవుల్ని ఇబ్బంది లేకుండా ప్లాంటేషన్ బాగా చేసుకుంటూ అండ్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఈ ఏడాది మీరు సాధించాల్సిన 3,75,000 టన్నుల బొగ్గును మీరు అవలీలగా సాధిస్తారని నమ్మకం ఉంది. అండ్ మనకి ఇక్కడ ఓపీ కాంట్రాక్ట్ కూడా జిఆర్ఎన్ వాళ్ళు కూడా చాలా ఏళ్లుగా సీనియర్లు పనిచేస్తున్నారు. దర్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. అండ్ మీకేమైనా బ్యాక్లాగ్ ఉండొచ్చు కదా, ఆ బ్యాక్లాగ్ కూడా తినండి. ఖైరీగూడ వర్షం వస్తే మీకు తెలుసు కదా, మే ఎండ్ నుంచో జూన్ స్టార్ట్ అయితే మొత్తం ఎక్కువ స్లషిగో కండిషన్స్ ఉంటాయి. అందుకోసం మీకేమైనా బ్యాక్లాగ్ ఉన్నది కూడా తీసేయండి. ఇప్పుడు దాకా మీరు 125% తీసుకెళ్ళండి. మనకు క్యాష్ ఫ్లో బాగానే ఉంటుంది. మీకు పేమెంట్స్ ఇష్యూ ఏమీ లేదు. మనకి కంపెనీ ఫైనాన్షియల్ పరంగా చాలా బాగుంది. అండ్ గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా లాభాలు కూడా ఎక్కువ వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఓవరాల్ గా అద్భుతమైన ప్రగతిని, ప్రతిభని కనపరుస్తున్న ఖైరీగూడ ఓవరాల్ బెల్లంపల్లి ఏరియాలో ఉన్న అధికారులకి, కార్మిక సోదరులకి మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. జైరా సింగరేణి, జైరా సింగరేణి, సిరులా సింగరేణి, సిరి వెలుగుల సింగరేణి. జైరా సింగరేణి, జైరా సింగరేణి.